అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఈరోజైతే కౌన్సిల్ మీటింగ్లో మేము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని తీసుకోవడం, ఫోటోని చిత్రపటాన్ని తీసుకెళ్ళి ఇవ్వడంలో ఎవరికైనా అభ్యంతరం ఉంటే వాళ్ళు మేము తీసుకోవడానికి కూడా మేము వద్దన్నామా, ఇవన్నీ మాటలు. మరి వద్దన్న కంటే ముందే మీరే తీసుకొని పెట్టేది ఉండే, ఎవరు వద్దన్నారు? బరాబర్ పెట్టాల్సిందే అక్కడ అని చెప్పి మేము తీసుకెళ్ళి పెట్టినాం. అదేవిధంగా ముగ్గురు మునగాలమే బరాబర్, ముగ్గురు మునగాలమే మీ అందరికీ ఈక్వల్గా ఉంటాం మేము, అది కూడా నేను చెప్తున్నాను. అదేవిధంగా బీఆర్ఎస్ ఇచ్చింది వీళ్ళకు బీఫామ్లు అని చెప్తున్నారు. మరి మీకు ఎంఐఎం పార్టీ ఇచ్చిందా బీఫామ్లు? మరి మాకు బీఆర్ఎస్ బీఫామ్లు ఇస్తే మాకు బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు నిలబడ్డారు? మరి మీ దగ్గర ఎందుకు ఎంఐఎం వాళ్ళు నిలవలేదు? ప్రజలకు అందరికీ తెలుసు ఎవరి చేతిలో కీ ఉంది, ఎక్కడికి వెళ్ళి బీఫామ్లు వచ్చినాయి, ఎవరు సపోర్ట్ చేసిరు, ఎవరు సపోర్ట్ చేస్తే మీరు అందరు గట్టినెక్కిరు అనేది కూడా ప్రజలందరికీ తెలుసు. ఇంకా మేము సినిమా స్టార్ట్ చేయలే, ఇంకా స్క్రోలింగ్ కూడా వల్లేదు. మేము స్టార్ట్ చేస్తే ఇక మీకు ఏ విధంగా చుక్కలు కనిపించాలో ఆ విధంగా చుక్కలుగా కనిపించే విధంగా కూడా మేము చూస్తామని చెప్పేసి మేము బీజేపీ పార్టీ అభివృద్ధికి, అదేవిధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా మేము ఇటు డెవలప్మెంట్కే మేము ముందుంటున్నామని చెప్పేసి, డెవలప్మెంట్కి ఏడా కూడా ఇంకా లేకుండా ప్రతిదానికి మీకు డెవలప్మెంట్లో సహకరిస్తున్నామని చెప్పేసి కూడా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. మేము చెప్పేది ఒకటే, ఏదైతే కౌన్సిల్ హాల్లో ఉందో దాంట్లో ప్రజల సమస్యల పైన, ప్రజలకు కావాల్సిన వీటిపైన ఏదైతే నీడి ఉందో వాటి గురించి మేము మాట్లాడడం జరిగింది. కానీ గత ప్రభుత్వము ఈ ప్రభుత్వం కొట్లాడుతుంది ఎవరాడ? మీరు ఇరువురు కొట్లాడుకుంటూ మేము దాని గురించి మాట్లాడినాం తప్ప డెవలప్మెంట్ గురించి కానీ మేము అడగడంలో తప్పు లేదు, ఎమ్మెల్యే గారు చెప్పడంలో తప్పు లేదు. రేవంత్ రెడ్డి గారు వెళ్ళి నరేంద్ర మోడీ దగ్గర ఫండ్స్ తెచ్చుకుంటలేరా? ఇది కూడా అంతే. ఇక్కడ ఎవరు ఉంటారో రూలింగ్లో ఆ పార్టీని అడగాల్సిన బాధ్యత ఉంటుంది, వాళ్ళ దగ్గర తెచ్చుకునే బాధ్యత ఉంటుంది. వాడికి జవాబుదారితనంగా ప్రతి ఒక్క కౌన్సిలర్ ఉంటాడు కాబట్టి ఇక్కడ చైర్మన్ ఉంటారు, చైర్మన్ తర్వాత ఎమ్మెల్యే గారు ఉంటారు, ఎమ్మెల్యే తర్వాత ఎంపీ గారు ఉంటారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఏ విధంగా అయితే రాష్ట్రానికి కావాల్సిన అన్ని నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఏ విధంగా అయితే తెచ్చుకుంటున్నో, ఇక్కడ మన వార్డుకి సంబంధించి మేము చైర్మన్ గారికి అడుగుతాము, అదేవిధంగా ఎమ్మెల్యే గారిని అడుగుతాము, ఎంపీ గారిని అడుగుతాము. దాంట్లో ఎటువంటి తప్పు లేదు. అభివృద్ధికే మేము, అది కూడా ప్రజల అవసరాల కోసము, వార్డు అభివృద్ధి కోసము మేము తోడ్పాటుగా ఉంటున్నాం తప్ప ఏ ఒక్కరి గురించి మేము చెడుగా మాట్లాడింది లేదు. ప్రతిదీ కూడా ప్రజలను దృష్టిలో పెట్టుకొని, వార్డు సమస్యలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడినాం. భారత్ మాతాకి జై.